రఘురామకృష్ణరాజు తన మీద దాడి చేశారు. ఆ రోజున తనని హత్య చేయడానికి కుట్ర పన్నారు. స్వయంగా అప్పుడున్నటువంటి సిఐడి డీజీ సునీల్ కుమార్ తనని కొట్టారని, గుండెల మీదన కూర్చుని కొట్టారని చెప్పి, అదే సందర్భంలో అదంతా జగన్మోహన్ రెడ్డిని చూసేటందుకు గాని వీడియో కాల్ చేశారు అన్నటువంటిది వాదనలు ఏదైతే వినిపిస్తూ ఉన్నారో, వీటిల్లో ఇప్పుడు కీలకమైనటువంటిది పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం, స్వయంగా వచ్చి గుంటూరులో ఎస్పీని కలిసి కూడా చర్యలు తీసుకోమన్నారు. అయితే ఇక్కడ అవతల ఉన్న వ్యక్తి డీజీ హోదాలో ఉన్నటువంటి సునీల్ కుమార్. అందులో అప్పట్లో ఇక్కడ ఏంటంటే టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే, ఆ రోజున మ్యాజిస్ట్రేట్కి ఏమైనా కంప్లైంట్ చేశారా? ఫస్ట్ కోర్టులో ఏదైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ముందు మెడికల్ టెస్ట్ చేస్తారు. అది ఒక మెడికల్ రిపోర్ట్ ఉంటుంది. ఆ మెడికల్ రిపోర్ట్ అప్పుడు డాక్టర్కి చెప్పాలని, కొట్టారు అంటే డాక్టర్ దాంట్లో చెక్ చేసి ఆ రిపోర్ట్లో రాస్తారు. అక్కడ డాక్టర్కి చెప్పలేదు, అదే సందర్భంలో అప్పుడు మ్యాజిస్ట్రేట్కి చెప్పలేదు. ఆ తర్వాత హైకోర్టుకి అడిగినప్పుడు కూడా చెప్పలేదు. హైకోర్టుకి అడిగినప్పుడు హైకోర్టుకి చెప్పాలి ఇట్లా, లేదా కోర్టులో చెప్పాలి. అప్పుడు జరగలేదు. తర్వాతన హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయిన సందర్భంలో, బెయిల్కి ముందు అప్లై చేసే టైంలో ఇట్లా కొట్టారని చెప్పాలి. అప్పుడు లేదు, బెయిల్ రిజెక్ట్ అయిపోయిన తర్వాతన అప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఆ తర్వాతన ఆ నేపథ్యంలో హైకోర్టు ఆదేశించింది ఏది, మెడికల్ టెస్ట్ చేయమని చెప్పేసి. అందులో ఎవరెవరు ఉండాలి ఆ టెస్ట్ చేసేటటువంటి వింగ్ అన్నటువంటిది హైకోర్టు ఇచ్చింది ఆదేశాలు. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఆ డాక్టర్ల బృందం ఆయన టెస్ట్ చేసి ఏవి దెబ్బలేం తగలలేదు అన్నటువంటిది ఇచ్చింది. ఇది రెండవ రిపోర్ట్. అది కోర్టుకు సబ్మిట్ చేసింది. అది కూడా తప్పుడు నివేదిక అన్నటువంటిది ఆయన చేసేటటువంటి వాదన. అందుకే ఆ సూపరింటెండెంట్ మీద కూడా చర్య తీసుకోమని, ఆ డాక్టర్ మీద కూడా చర్య తీసుకోమని చెప్పడం. ఇంకొకటి, ఒక డాక్టర్ తనతో చెప్పారని తను బెదిరించడం వల్ల ఇట్లా చెప్పారు అన్నటువంటిది. ఇప్పుడు ఆ డాక్టర్ కంప్లైంట్ చేయాలి. వాస్తవంగా ఆ రోజున తను బెదిరితే ఆ తర్వాతనైనా వెంటనే ఆయన కంప్లైంట్ చేయాలి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. ఎందుకంటే ఒక డాక్టరు వేటికో భయపడి కనుక తప్పుడు నివేదికిస్తే అది తన కెరీర్కి కాదు, తన సర్టిఫికెట్కే భంగకరమైనటువంటి అంశం. అది వాళ్ళ ప్రాక్టీసెస్కి సంబంధించినటువంటి ఇష్యూ. లేదా హైకోర్టుకైనా నివేదించి ఉండాల్సింది. అది జరగలేదు. కోర్టుకైనా వేయచ్చు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకైనా చెప్పాలి, అది లేదు. కాబట్టి అప్పుడు ఆ సర్టిఫికెట్, ఆ రోజున ఇచ్చిన సర్టిఫికెట్ అవుతుంది. ఆ తర్వాతన చూపించినటువంటి ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి హాస్పిటల్లో చూపెట్టిన దాంట్లో దాడి చేశారన్నారా లేదా అన్నటువంటి ఇక్కడ మెయిన్ పాయింట్. అప్పటికి ఈ కస్టడీ నుంచి వెళ్ళిపోయి ఉంటారు, సిఐడి సునీల్ కస్టడీ నుంచి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి అక్కడ ఏంటి అన్నటువంటిదే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. ఓవరాల్గా చూసుకుంటే అప్పుడున్నటువంటి మెడికల్ రిపోర్టులు పరంగా టోటల్గా 3 మెడికల్ రిపోర్టులలో అయితే ఏమీ లేదన్నటువంటి కోణం రావడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్, మెయిన్ ఇష్యూ. దాన్ని తీసుకుంటే ఇప్పుడు అర్జెంటుగా ఆయన మీద చర్య తీసుకుంటారా సునీల్ కుమార్ మీదన, లేదా ఆయనని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా అంటే ఇట్లాగా అన్నటువంటిది. ఇది ఇక కింద కోర్టులో తేలుతుందా, సుప్రీంకోర్టులో తేలుతుందా అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. టోటల్గా 3 మెడికల్ రిపోర్ట్లు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. 3 మెడికల్ రిపోర్ట్లో కూడా ఏమీ లేకపోవడం అన్నటువంటిది ఒకటి. ఇందులో ఫ్రమ్ మొహమ్మద్ అహ్సాన్ రజా, ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అడిగినటువంటి నేపథ్యంలో, అంటే మూడవది అక్కడ దీంట్లో ఇచ్చినటువంటిది అనమాట, జైల్లో చేసినటువంటి చెకప్. ఈ 3 రిపోర్ట్లు కూడా కీలకమైనవి. ఈ 3 రిపోర్ట్ల తర్వాత ఆయన ఇది అడగటం కానీ జరిగింది. కాబట్టి ఈ 3 రిపోర్ట్ల ఆధారంగా అయితే కనుక సునీల్ గారిని ఏం చేయడానికి ఏముండదు. అదే సందర్భంలో ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి పోలీసులు ఇప్పుడు ఈ 3 రిపోర్టులు చూడాలా, లేకపోతే కనుక ఇంకొక రిపోర్ట్ చూడాలి. ఇప్పుడు అక్కడ వాళ్ళది ఎవరైతే ఆర్మీ వాళ్ళదే అన్నారు, దాని మీద ఫాలో అప్ చేయాలా, ఇప్పుడు ఇదంతా తేలాల్సి ఉంది. ఓవరాల్గా అయితే ఈ కంప్లైంట్ ఆధారంగా నెక్స్ట్ స్టెప్ ఆయన దాకా వెళ్తుందా అన్నది చూడాలి.